హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహి మల్టీ క్రియేటివ్. నేను మీ మహినండి. ఈరోజు ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఏంటంటే, మనకి డౌన్ షేప్ కేకు వచ్చినా సరే దాన్ని ఎలా మనం క్లీన్గా డెకరేట్ చేసుకోవాలి, ఒకే సైజులో వచ్చేటట్లుగా ఎలా కట్ చేసుకోవాలో, ఎలా డెకరేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. నేను చూపించే విధంగా మార్క్స్ అయితే పెట్టుకోండి. మనకి కేక్ నైఫ్ ఉంటుంది కదా, దాంతో ఇలా మార్క్స్ పెట్టుకొని ఇలా కట్ చేసుకోండి. నేనైతే 3 లేయర్స్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు లాస్ట్ లేయర్ చూడండి ఎంత ఈక్వల్ సైజులో ఉందో. ఇప్పుడు వీటిని డెకరేట్ చేసుకుందాం. ముందుగా కేక్ బోర్డు పైన కొంచెం క్రీమ్ అప్లై చేసుకోండి. ఇప్పుడు సెంటర్లో ఉండే లేయర్ని కింద పెట్టుకొని సోకింగ్ చేసుకోవాలి. షుగర్ వాటర్తో సోక్ చేసుకోవాలి. ఈ షుగర్ వాటర్ వేసుకుంటేనే కేక్ అనేది మాయిశ్చర్డ్గా ఉంటుందండి, లేకపోతే కేక్ అనేది డ్రైగా ఉంటుంది, ఏమీ బాగోదు, టేస్ట్ కూడా ఉండదు, కస్టమర్కి అసలు నచ్చదు. ఇప్పుడు కొంచెం క్రీమ్ వేసుకొని ఇలా ఐసింగ్ చేసుకోవాలి. ప్యాలెట్ నైఫ్తో ఇలా చేసుకోండి. కొంచెం ఇప్పుడు చాక్లెట్ సాస్ని వేసుకోండి. నేనైతే చాక్లెట్ సాస్ వేసుకున్నాను. ఈ చాక్లెట్ సాస్ని ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కొంచెం చాక్లెట్ చిప్స్ ఇప్పుడు వేసుకుంటున్నాను మధ్యలో. దీన్ని ఇలా కొంచెం అప్లై చేసుకొని దీనిపైన ఇంకో లేయరు పెట్టుకుంటున్నాను. అదే పైన డౌన్ షేప్ కట్ చేశాను కదండి, అదే ఇప్పుడు ఇది సైడ్ని పెట్టేసుకోవచ్చు. కొంతమంది అయితే సైడ్ పెట్టేసుకుంటారు, కానీ నేనైతే మాత్రంగా వెయిట్కి తగ్గట్టు ఇద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నాకైతే నేను తీసుకునే వెయిట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ లేయర్ పెడితే. ఇప్పుడు నేను చూపించే విధంగా ఈ లేయర్ పెట్టుకోండి. పక్కన మధ్యలో పైకి ఉంది కదా, అది కొంచెం తీసేసి పక్కన పెట్టేసుకోండి. చుట్టుపక్కల పెట్టుకొని దీనికి కూడా షుగర్ సిరప్తో సోక్ చేసుకొని ఇలా క్రీమ్ వేసుకొని ఇలా ఈక్వల్గా చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ యథావిధిగా చాక్లెట్ సిరప్ని వేసుకోండి. చాక్లెట్ సాస్ని వేసుకొని చాక్లెట్ చిప్స్ని కూడా వేసుకోండి. వేసుకొని ఇప్పుడు దీనిపైన లాస్ట్ లేయర్ మనం అడుగున ఉండేది కదా, మనకి లాస్ట్ లేయరు అనేది పైన పెట్టుకోవాలి. ఎందుకంటే అది ఈక్వల్ సైజులో ఉంటుంది లాస్ట్ అడుగు భాగం అనేది. ఇప్పుడు దాన్ని కూడా సోక్ చేసుకోండి. షుగర్ సిరప్తో సోక్ చేసుకొని ఇలా ఐసింగ్ చేసుకోండి. కొద్దిగా క్రీమ్ వేసుకొని ఇప్పుడు ఇది ఇలా ఐసింగ్ చేసుకుని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఫైనల్ ఐసింగ్ ఇప్పుడు చేసుకోండి. కొంచెం క్రీమ్ నేనైతే కవర్లో వేసుకున్నాను. పైపింగ్ బ్యాగ్లో కొంచెం క్రీమ్ వేసుకొని ఇలా నేను చూపించే విధంగా అప్లై చేసుకోండి. అలా అయితే ఈక్వల్ సైజులో ఉంటుంది. మీకు క్రీమ్ అనేది ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కాకుండా ఈక్వల్గా వస్తుంది. మీరు ప్యాలెట్ నైఫ్ తీసుకొని ఇలా ఒక సైడు పైకి ఉంచుకొని ఒక సైడు కిందకి పెట్టుకొని ఐసింగ్ చేసుకోవాలి. నేను చూపించే విధంగా చేసుకోండి, క్లీన్గా చేసుకోండి. ఇప్పుడు డిజైన్ది తీసుకొని స్క్రాపరు దాంతో నేను లైన్స్ వేసుకుంటున్నాను. స్మూత్ స్క్రాపర్ ఉంటే దాంతో కూడా మీరు అలా చేసుకోవచ్చు చుట్టూ. ఇప్పుడు చాక్లెట్ సిరప్ ఉంది కదా, చాక్లెట్ సిరప్ని నేను ఇలా వేసుకుంటున్నాను. డ్రిప్స్ చాక్లెట్ చేసుకుంటున్నాను. ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసుకొని ఇలా చేసుకుంటే మనకి డ్రిప్స్ అనేవి కరెక్ట్గా దిగుతాయి, కిందకి జారుతాయి. ఇప్పుడు మధ్యలో కూడా ఇందులో బ్యాగ్లో ఉంది కదా చాక్లెట్ సిరప్, దాన్నే నేను అప్లై చేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత చాక్లెట్ కొంచెం చల్లగా అవ్వక ముందనే మనం ఇలా ప్యాలెట్ నైఫ్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ చల్లగా అయిపోయినట్లయితే మీరు ప్యాలెట్ నైఫ్ కొంచెం వేడి చేసుకొని వేడి వాటర్లో పెట్టుకొని అప్పుడు స్ప్రెడ్ చేయండి, మంచిగా స్ప్రెడ్ అవుతుంది. అలాగే కేక్ డిజైన్స్ ఇలా మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే నోజిల్ పెట్టుకొని ఇలా ఫ్లవర్ అయితే వేసుకున్నాను, 2D నోజిల్ పెట్టాను. అలాగే పైన చెర్రీస్ పెట్టుకున్నాను. అలాగే నేమ్ వాళ్ళు కస్టమర్ అయితే నేమ్ రాయమన్నారు. కస్టమర్ చెప్పే విధంగా నేమ్ కూడా రాయాలి కాబట్టి నేమ్ రాశాను నేను. ఇంకా చాక్లెట్తో నేను డెకరేట్ చేసుకున్నాను. చాక్లెట్ ఇవి నేను వేరే వీడియోలో చూపిస్తానండి, అవి తయారు చేయడం ఎట్లానో. చాక్లెట్ బాల్స్ అలాగే చాక్లెట్ కూడా
కేకు కస్టమర్ అయితే వచ్చేసారు. తయారు చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కస్టమర్ వచ్చేసారు. కస్టమర్కి నేను ఫ్రిడ్జ్లోంది తీసి ఇచ్చేసాను. కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కామెంట్ కూడా ఇచ్చారండి, నీలాగే కేక్ కూడా క్యూట్గా ఉందని చెప్పి కామెంట్ అయితే ఇచ్చారు. కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ పట్టుకొని వెళ్ళారు. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.